హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా చేదు అనేది ఉండదండి. ఇలా పల్లీలు వేసి, పప్పులు వేసి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ఇలా ఒకసారైనా ట్రై చేయండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు వలిచి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కాకరకాయలని వెల్లుల్లిని ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి ముందు. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాక మనం కాకరకాయలని ఫ్రై చేసుకుందామండి ముందు. దానికోసం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ కాకరకాయలని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నిటినీ వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. నూనె వేడయిన తర్వాత ఇలా కాకరకాయలని మంచిగా కలుపుకుంటూ వేగేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాకరకాయలన్నీ వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమేనండి. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని. ఇలా అన్ని కాకరకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక మనం దీంట్లోకి పోపు పెట్టుకుందామండి. పల్లీలు అలాగే శనగపప్పు వేసి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ వరకంతా ఆయిల్ అనేది ఉంచి మిగతా ఆయిల్ని తీసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, వెల్లుల్లి వేసి ముందు ఈ వెల్లుల్లిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వెల్లుల్లి వేగిపోయిన తర్వాత మనం శనగపప్పుని అలాగే పల్లీలని వేసి ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మనం ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు మనం కొద్దిగంత కరివేపాకు తీసి ఈ పల్లీలలో వేసి మంచిగా కలుపుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి పల్లీలతో పాటు. అప్పుడు రుచి ఇంకా బాగుంటుంది. చూసారా, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పసుపుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలని కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్లీలు వెల్లుల్లి అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు కాకరకాయలని వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా పప్పులోకి పెట్టుకొని తిన్న కాకరకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై అనేది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మంచిగా తింటారండి. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు గ్యాస్ పైన ఉంచేసి ఆఫ్ చేసుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అండి. చూసారా, కాకరకాయ అన్నీ మంచిగా ఎలా వేగిపోయాయో. అంతే అండి, ఇలా ఒక 2 నిమిషాలు మనం గ్యాస్ పైన ఉంచుకొని దించుకున్నామంటే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అండి. ఇక్కడ ఈ కాకరకాయ ఫ్రైని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను.
ఇలా ఉప్పు కారం వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారా? మధ్య మధ్యలో పల్లీలు, పప్పులు ఇలా తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై అనేది. ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా మీరు కూడా చేసుకోండి. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and please like this video, share this video. Thank you for watching once again. Take care. Bye bye.